మగవారు ఆడవారిలా మారే చిత్రమైన జాతర తిరుపతి గంగమ్మ జాతర. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. తిరుపతి గ్రామ దేవత ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ తల్లి జాతర చూద్దామని మీకు కూడా చూపిద్దామని ఫస్ట్ టైం జాతరకు వెళ్ళిపోయాను. నేను లాస్ట్ రోజు మే 13వ తేదీ అయితే వెళ్ళాను. మామూలుగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో గంగమ్మ జాతర వీడియో చూడమే గానీ అసలు వెళ్ళలేదు. ఫస్ట్ టైం జాతరను చూసేసరికి సూపర్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందులో పుష్ప సినిమా మంచి హిట్ అయ్యేసరికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చిన్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఫైనల్లీ గంగమ్మ జాతరని అయితే చూసేసాను. ఏం జనాభా తిరుపతి మొత్తం షేక్ అయిపోయింది. లాస్ట్ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జాతరలో తాతయ్యగుంట గంగమ్మ జాతర చాలా ఫేమస్ అనే చెప్పవచ్చు. మొత్తం 7 రోజుల పాటు లక్షల మంది భక్తులతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మామూలుగా మగవాళ్ళు శారీస్ కట్టుకోవాలంటే సిగ్గుపడిపోతారు. ఇంకా శారీస్ కట్టుకుని బయటికి రావాలంటే అసలు జరిగే పనే కాదు. అలాంటిది జాతరలో తిరుపతి యువకులు చీర ధరించి ఏ మాత్రం సిగ్గుపడకుండా గంగమ్మ తల్లి స్మరణలో మొక్కు చెల్లించుకుంటున్నారు. అందులో ఈ మధ్య పుష్ప సినిమా వల్ల ప్రతి ఒక్కరు అదే గెటప్ లో అయితే వచ్చేసారు. ఇతను చూడండి జనాలు భయపించేస్తున్నాడు. మొత్తం 7 రోజులు జరిగే ఈ జాతరలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒక్క రోజు ఒక్క వేషంతో మొదటి రోజు చాటిపుతో అయితే జాతర మొదలవుతుంది. రెండో రోజు బైరాగి వేషం, మూడో రోజు బండ వేషం, 4వ రోజు తోటి వేషం, 5వ రోజు దొర వేషం, 6వ రోజు మాతంగి వేషం, 7వ రోజు సున్నపు కుండలు, 8వ రోజు గంగమ్మ జాతర. ఈ లాస్ట్ రోజు వాళ్ళకి నచ్చిన వేషాలు వేసుకుని వస్తారు. ఈ లాస్ట్ రోజు తిరుపతి యూత్ ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. గంగమ్మ తల్లి పూనుకుంటుంది ప్రతి ఒక్కరిలో. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. నెక్స్ట్ ఇయర్ అసలు ఎందుకు ఇలా వేషాలు వేస్తారు, అసలు చరిత్ర ఏంటని నెక్స్ట్ ఇయర్ అయితే తెలుసుకుందాము. ఈ జాతరకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.